ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి, ఎంత డ్యామేజ్ జరిగింది, ఏ విధంగా అడగాలనో ఒక ఫస్ట్ రిపోర్ట్ పంపించాం. దీని ప్రకారం 6,880 కోట్ల రూపాయలు అడిగాం. దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు రొటీన్గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించేటన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే ఈరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే 4,17,080 మందికి పంపించాం. లంచ్ 2,98,970 మందికి పంపించాం. డిన్నర్ 1,47,340 మందికి పంపించాం. అయితే మేము ఒకటే ఆలోచించాం, కొంతమంది వద్దని చెప్పినా మేము కొన్ని సర్వేలు చేసుకుని కొద్దిగా వేస్ట్ అయినా పర్వాలేదు, తిండి లేకపోతే చాలా సమస్య వస్తుంది, అక్కడ నీళ్లు కూడా లేవు, అలాంటి సమయంలో ఇబ్బందుల్లో ఉండే ప్రజానీకానికి భోజనం కూడా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని కొంచెం ఉదారంగానే చేసి పంపిస్తున్నాం. కానీ వాళ్ళను కూడా కోరుతున్నాం, ఇవి సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేదని కూడా వస్తున్నాయి. మేము పంపించేది మీకోసరం, దీన్ని గట్టిగా తీసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన వాటర్ అయితే 7,83,134 బాటిల్స్ పంపించాం. మిల్క్ అయితే 1,20,008 మంది పంపించాం. బిస్కెట్స్ 1,80,580 పంపించాం. క్యాండిల్స్ 10,934, మ్యాచ్ బాక్సెస్ 5,400, రేషన్ ఈరోజు 46,454 మందికి ఇచ్చారు. నిన్న 20,000 మందికి ఇచ్చారు. మొత్తం 66,454 మందికి రీచ్ కాగలిగాం. మళ్ళీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దిస్ ఈజ్ యువర్ ఎంటైటిల్మెంట్. 25 కేజీల రైస్, అదే సమయంలో 1 కేజీ చక్కెర, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ పామ్ ఆయిల్, 2 కేజీలు పొటాటో, 2 కేజీలు ఆనియన్. ఇవి ఎవ్వరు ఏం మాట్లాడినా డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత మీది. మీకు మెసేజ్ పంపించారు, ఎవరైనా మోసం చేస్తే చొక్కా పట్టి తీసుకోండి. నేను ఆ మాట కూడా చెప్తున్నా, ఎందుకంటే చాలా కష్టపడి మీకు పంపిస్తున్నాం. మా ఆఫీసర్లు ఎక్కడా ఇలాంటి పనులు చేయరు. కానీ మెకానిజం లాస్ట్ మైల్లో ఎవరైనా కావాలని కక్కుర్తిపడినా మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు. డ్రై ఫుడ్ పంపిస్తున్నాం. ఇది కూడా దగ్గర 6 నూడిల్ పాకెట్స్ 25 గ్రాములు పంపిస్తున్నాం. 6 యాపిల్స్ పంపిస్తున్నాం. 6 బిస్కెట్ పాకెట్స్ పంపిస్తున్నాం. 6 బాటిల్స్ వాటర్ పంపిస్తున్నాం. ఇంకొక పక్కన 4 హాఫ్ లీటర్లు మిల్క్, దగ్గర 2.5 లీటర్లు మిల్క్ కూడా ఇస్తున్నాం. ఇది కూడా డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఇది అయిన తర్వాత ఈరోజు చాలా వెజిటబుల్స్ అయితే ఈరోజు 64 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి అమ్మారు. మొత్తం కలిసి 61,000 కేజీల ఈ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ అమ్మారు. ఇది ఇంకా కూడా వీలైతే ఎక్కువ డంప్ చేయాలనుకుంటున్నాం. 2 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలకి అందుబాటులో ఉంటాయి. దీన్ని డిమాండ్ చేసి మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. వాటర్ ట్యాంకర్స్ అయితే మొత్తం 230 పెట్టాం. 503 సార్లు తిరిగాయి. అదే మరి 29.9 లక్షల లీటర్లు వాటర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చి